సువార్త విందునందు నీవు పాలు పొందుమా, సువార్త వలన పరమునందు ఫలమునందుమా. సువార్త విందునందు నీవు పాలు పొందుమా, సువార్త వలన పరమునందు ఫలమునందుమా. సమయమందు సర్వవేళలం, సమయమందు సర్వవేళలం. విన్నా వినకున్నా వార్త చాటుమా, విన్నా వినకున్నా వార్త చాటుమా. సువార్త విందునందు నీవు పాలు పొందుమా, సువార్త వలన పరమునందు ఫలమునందుమా. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క ఉదయకాలములో మనము ఒక వ్యక్తిని గురించి మనము చదువుకున్నాం. ఆయన పేరు యోసేపు. యోసేపు అనే వ్యక్తి బైబిల్లో మరుగు చేయబడిన వ్యక్తిగా మనం చూస్తాం. యోసేపు అనే వ్యక్తి బైబిల్లో ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తిగా మనం చూస్తాం. ఏ మ్యాన్ హూ డస్ నాట్ స్పీక్, బట్ హిజ్ లైఫ్ స్పీక్స్ మచ్, హిజ్ లైఫ్ స్పీక్స్ మోర్, హిజ్ లైఫ్ స్పీక్స్ వాల్యూమ్స్. అంటే ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు, కానీ ఆయన జీవితం మాట్లాడుతూ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన జీవితం, ఆయన జీవిత సాక్ష్యం మాత్రమే మనం చూస్తున్నాం. నిజానికి క్రీస్తు ప్రభు యొక్క జననములో మరియా మాట్లాడినట్లు మనం చూస్తాం, ఎలిజబెత్ మాట్లాడినట్టు మనం చూస్తాం, సమయోను మాట్లాడినట్టు మనం చూస్తాం, గొర్రెల కాపరులు మాట్లాడినట్టు మనం చూస్తాం, దేవదూతలు మాట్లాడినట్టు మనం చూస్తాం, జ్ఞానులు మాట్లాడినట్టు మనము చూస్తాం. కానీ మాట్లాడని ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే ఆయన యోసేపే. ఆయన ఏ మాట మాట్లాడలేదు. పిల్లరా, మౌనముగా ఉండి దైవ కార్యాన్ని చక్కగా నెరవేర్చినటువంటి ఒక గొప్ప విశ్వాసిగా ఆయన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుణ్ణి ఎరిగి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి వాడుగా, మరి ఒక సామాన్యమైన కుటుంబములో, సామాన్యమైనటువంటి గ్రామములో ఉన్న ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. నిజానికి యోసేపు యేసుక్రీస్తు ప్రభువు యొక్క తండ్రిగా పిలువబడలేదు. ఒక్కసారి మాత్రమే మరియా మీ తండ్రి నేను కలిసి నిన్ను వెతుకుచూ ఉన్నాము అనే మాట ఉపయోగించింది, కానీ ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రిగా ఆయన పిలువబడలేదు. అంటే ఆయన క్రీస్తు ప్రభువుకు ఒక సంరక్షకుడుగా ఉన్నాడు. అనగా కనిన తండ్రి కాదు, కానీ కనికరించిన తండ్రిగా అతడు ఉన్నాడు, పెంచిన తండ్రిగా ఉన్నాడు, పోషించిన తండ్రిగా ఉన్నాడు యోసేపు. ప్రియులారా, అలాగూ యోసేపు యొక్క జీవితం మనకు ఎంతో మాదిరికరమైన జీవితం అని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో దాదాపుగా 11-12 మంది యోసేపులు ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథమంతటిలో ప్రాముఖ్యమైనటువంటి యోసేపులు పాత నిబంధనలో ఒక యోసేపు ఉన్నాడు ఆదికాండములో. అలాగే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి తండ్రి అయిన యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే వీరిద్దరికీ ఉన్నటువంటి కొన్ని పోలికలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నిజానికి యోసేపు మరుగు చేయబడిన వ్యక్తిగా ఉన్నాడు, అనగా మరిచిపోబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ పాత నిబంధన గ్రంథములో చెరసాలలో ఉన్నప్పుడు అతడిని కూడా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఆ యోసేపును కూడా ఏం చేయబడ్డాడు? మరిచిపోబడ్డాడు. ఇదిగో రాజు దగ్గరికి వెళ్ళి నా గురించి నువ్వు చెప్పు అని అన్నప్పుడు రాజు గురించి చెప్పకుండా మరిచిపోబడిన వ్యక్తిగా ఆ యోసేపు ఉన్నాడు. ఈ యోసేపు ఇక్కడ కూడా మరుగు చేయబడిన వ్యక్తిగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆ యోసేపు యొక్క తండ్రి పేరు యాకోబు, ఈ యోసేపు యొక్క తండ్రి పేరు కూడా యాకోబే. ప్రియులారా,
ఈ యోసేపు పరిశుద్ధుడు. ఈ యోసేపును గురించి ఏమని రాయబడిందంటే అతడు నీతిమంతుడు అని రాయబడింది. పాపమునకు దూరముగా ఉన్నవాడు ఆ యోసేపు. ఈ యోసేపును గురించి 19వ వచనములో 1వ అధ్యాయములో ఏమని రాయబడిందంటే యోసేపు నీతిమంతుడు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. యోసేపు ఎవరు? అతడు నీతిమంతుడు అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ యోసేపు ఎవరంటే అతడు కలలు కనేవాడు. ఈ యోసేపు కూడా ఈయనకేమొచ్చినాయి? కలలు కన్నాడు. దాదాపు 4 సార్లుగా ప్రభుదూత ప్రత్యక్షమై అన్నప్పుడు సారికి అతడు ఆ స్వప్నము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కలలు కంటూ ఉన్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఈ యోసేపు మరి తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఎక్కడో తెలుసా? ఐగుప్తు దేశములో ఈ యోసేపు పోషించుకున్నాడు. అయితే ఈ కొత్త నిబంధనలో ఉన్న యోసేపు కూడా తన కుటుంబాన్ని సంరక్షించుకోవటానికి దూత ఆజ్ఞ ద్వారా నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళు అన్నప్పుడు ఏం చేశాడు? తన కుటుంబాన్ని, తన భార్యను వెంటబెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉన్నాడు. తర్వాత ఆ రాజు చనిపోయిన తర్వాత మరలా ఆ యోదయకు తిరిగి వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం ప్రియులారా. ఇతరులో అనేక రకాల పోలికలు ఉన్నాయి. ఇంకా అనేక మంది యోసేపులు మనం చూస్తాం ప్రియులారా. మరి పాత నిబంధనలో ఉన్నటువంటి యోసేపు గుంటలో వేయబడిన యోసేపుగా మనం చూస్తాం. మరి కొత్త నిబంధన గ్రంథములో అనగా యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణ సమయంలో కూడా ఒక యోసేపు ఉన్నాడు. ఆయన పేరేం పేరు? అరిమతయి యోసేపు. అరిమతయి యోసేపును కూడా మనం చూస్తాం. అతడు కూడా క్రీస్తు ప్రభు కొరకు ఒక సమాధిని త్రవ్వినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అయితే ఈ యోసేపు ఉదయకాలములో ద మోస్ట్ ఫర్గాటెన్ పర్సన్ ఇన్ ద బైబిల్, ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఈస్ జోసెఫ్ అని మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ యోసేపును గురించి మనం ఉదయకాలంలో కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. నిజానికి యోసేపు సంరక్షకుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తండ్రిగా పిలువబడలేదు, కానీ యోసేపుకు కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు వారు పిలువబడ్డారు. లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనములో ఒక మాట రాయబడింది. ఏమనంటే యోసేపుకు కుమారుడుగా ఎంచబడెను అనే మాట మనం చూస్తున్నాం. యోసేపుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేయబడ్డాడంట? కుమారుడుగా ఎంచబడ్డాడంతే. అంటే నిజముగా కుమారుడు కాదు, కానీ కుమారుడుగా ఎంచబడ్డాడు. ఎందుకంటే యోసేపు ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించలేదు. యోసేపు యేసుక్రీస్తును పెంచాడు, పోషించాడు, సంరక్షించాడు. కాబట్టి అతడు సంరక్షకుడుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రియులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనములో మత్తయి యోసేపు గురించి రాస్తూ అతని యొక్క గుణగణాలు, అతని యొక్క లక్షణాలను కొన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 19వ వచనములో ఏమన్నాడు చూడండి. ఆమె భర్త అయిన యోసేపు మొదటిగా అతని లక్షణం ఏమిటి? నీతిమంతుడు అన్నాడు. ప్రియులారా, యోసేపు ఎవరండి? అతడు నీతిమంతుడు. ప్రియులారా, యోసేపు నీతిమంతుడుగా పిలువబడ్డాడు. యోసేపు నీతిమంతుడని దేవుడు సాక్ష్యము పలికేటట్టుగా ఇదిగో మత్తయి రాస్తున్నాడు. ప్రియులారా, రోమాపత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడుడు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడే నీతిమంతుడుగా తీర్చబడతాడు అన్నాడు. ఇదిగో ఆ యోసేపు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. యోసేపు కాలములో ధర్మశాస్త్రము ఉన్నది. ధర్మశాస్త్ర సంబంధమైన విధుల మూలంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటున్న వ్యక్తిగా ఈ యోసేపును మనం చూడొచ్చు. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఆ మాట అన్నాడు. ఇదిగో నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలని వచ్చానని మీరు తలంచవద్దు అన్నాడు. అనగా క్రీస్తు ప్రభు ఉన్న కాలమునకు ఏమున్నది? ధర్మశాస్త్రము ఉన్నది. ధర్మశాస్త్రములో ఉన్న క్రియలు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు అన్నీ పాటించే వ్యక్తిగా యోసేపును మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరి ధర్మశాస్త్రము
ఒక వ్యక్తిని నీతిమంతుడిగా చేయలేకపోయింది, కానీ ధర్మశాస్త్రాన్ని ఏ వ్యక్తి అయితే ఆచరించి నడుచుకుంటున్నాడో ఆ వ్యక్తి నీతిమంతుడిగా చేయబడతాడు అన్నమాట మనం చూస్తున్నాం ప్రియులరా. అనగా ధర్మశాస్త్రాన్ని వినుట వలన నీతిమంతులు కాలేరు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించుట వలన నీతిమంతులు అవుతారు. లూకా సువార్త 11:28 ఏమన్నాడు? దేవుని వాక్యమును విని దాన్ని గైకొనువారు మరీ ధన్యులు అన్నాడు కదా. లూకా సువార్త 11:28 ఆ మాట రాయబడి ఉంది. అంటే వినట మాత్రమే కాదు, కానీ విని దాన్ని ఏం చేయాలి? గైకోవాలి అన్నాడు. ధర్మశాస్త్రాన్ని వింటే ఏ వ్యక్తి నీతిమంతుడుగా చేయబడట్లేదు, కానీ దాన్ని విన్న తర్వాత దాన్ని ఆచరించాలి, దాన్ని గైకోవాలి అని జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే ప్రభు యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తూ, వీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అనగా ధర్మశాస్త్రము అనుసరించే వ్యక్తిగా ఉన్నాడు, అనగా ధర్మశాస్త్రానుసారముగా ఈ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అని మనకు అర్థమైపోయింది ప్రియులారా. నిజానికి ధర్మశాస్త్రానుసారంగా నీతిమంతుడంటే ఈ లోక సంబంధమైన లోకంలో రకరకాల నీతులు ఉన్నాయి. అనగా స్వనీతి ఉన్నది, దుర్నీతి ఉన్నది, దేవుని నీతి కూడా ఉన్నది. స్వనీతి అంటే ఎలాంటిదంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారు కొంతమంది ఉన్నారు. అనగా ధర్మశాస్త్రాన్ని చదివేవారు, వారినే ధర్మశాస్త్రోపదేశకులు అని పిలుస్తాం. ఈ ధర్మశాస్త్రోపదేశకులు రోజు దేవాలయంలోనికి వచ్చి సమాజ మందిరంలోనికి వచ్చి ప్రజలందరికీ ఏం చేస్తారు? ధర్మశాస్త్రాన్ని వినిపిస్తారు, చదువుతారు, కానీ ధర్మశాస్త్రాన్ని ఏమాత్రము ఆచరించరు, పాటించరు, అనుసరించరు. కాబట్టి వారు నీతిమంతులుగా తీర్చబడరు. అందుకనే లూకా సువార్త 18:9 ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు అన్నాడు. వారిలో ఒకడు సొంకరి, మరొకడు పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు ఏం చేస్తాడంటే ధర్మశాస్త్రాన్ని చదివే వ్యక్తిగా ఉన్నాడు. ఆ చదివే వ్యక్తి ఏం చెప్తున్నాడు? సమాజ మందిరానికి వచ్చి, దేవాలయానికి వచ్చి ఏమని చెప్తున్నాడు? నేను ఉపవాసం ఉంటున్నాను అని చెప్తున్నాడు దేవునికి. నేను దశమ భాగం ఇస్తున్నాను అని చెప్తున్నాడు దేవునికి. నేను ఇతరుల వలె ఉండటం లేదు అని చెప్తున్నాడు దేవునికి. అనగా అతడు ఎలా కనపడుతున్నాడంటే దేవుని దృష్టిలో స్వనీతి పరుడుగా కనపడుతున్నాడు. స్వనీతి అది దేవుని దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడదు అన్నాడు. రెండవది దుర్నీతి. దుర్నీతి అంటే అది లోకములో ఉన్న పాప క్రియలు చేయుచు పాపాన్ని అనుసరిస్తూ చేసేటువంటి నీతి. మేము నీతిమంతులుగా మనుషులకు అని చెప్పుకొని మనుషులకు కనపడేవారు, వారిని దుర్నీతి పరులు అంటారు. అయితే దేవుని నీతి అనగా దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుడు చెప్పిన దానిని చేసేవాడే అతడు నీతిమంతుడుగా తీర్చబడతాడు అని మనకు అర్థమైంది. ప్రియులారా, హబక్కు గ్రంథం 2:4 కూడా ఏమని రాయబడింది? నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును జీవించును అన్నాడు కదా. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడటానికి, నీతిమంతుడుగా బ్రతకటానికి ఏం కావాలంటే విశ్వాసము కావాలి. ఒక వ్యక్తి బ్రతకాలంటే గాలి అవసరం, ఒక వ్యక్తి బ్రతకాలంటే నీరు అవసరం, ఆహారము అవసరమైనది. ఆహారము, నీరు, గాలి లేకుండా ఏ వ్యక్తి బ్రతకలేడు. అలాగే నీతిమంతుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడాలంటే ఆ వ్యక్తి ఏం కావాలి? ఆ వ్యక్తికి విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా నీతిమంతుడుగా తీర్చబడలేడు, విశ్వాసము లేకుండా నీతిమంతుడుగా బ్రతకలేడు అన్నాడు. ఎందుకంటే నీతిమంతుడు దేని మూలంగా బ్రతుకుతాడు? విశ్వాసం మూలంగానే బ్రతుకుతాడు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసము. అయితే ప్రియులారా, విశ్వాసం ఉన్నంత మాత్రాన అతడు నీతిమంతుడుగా చేయబడతాడా అంటే మరలా దేవుని వాక్యం అంటుంది, విశ్వాసం ఉండి నువ్వు నీతిమంతులుగా తీర్చబడవు, కానీ విశ్వాసానికి తగిన క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసము ఏమన్నాడండి?
అది వ్యర్థము, అది మృతము అన్నాడు ప్రియులారా. ఒక వ్యక్తి నాకు విశ్వాసం ఉన్నది, క్రియలు లేవు అన్నాడంట. చూద్దామన్నమాట యాకోబు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ఏమన్నాడండి? నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నాయి. క్రియలు లేకుండా ఈ వ్యక్తి అంటున్నాడు, నీవు క్రియలు లేకుండా నాకు విశ్వాసాన్ని కనపరచు, నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని నేను కనపరుస్తాను. అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తికి ఏమో విశ్వాసం ఉన్నది, క్రియలు లేవు. రెండో వ్యక్తికి విశ్వాసం ఉన్నది, విశ్వాసముతో పాటు క్రియలు ఉన్నాయి. నువ్వు విశ్వాసము లేకుండా క్రియలు కనపరచు అంటే అక్కడ ఏమన్నాడు? 20వ వచనం చూడండి, ఏమన్నాడు? వెద్దుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది అన్నాడు. అయితే ప్రియులారా, యేసేపు క్రియల్లో కనపరిచాడు విశ్వాసాన్ని. యేసేపు విశ్వాసము ఇప్పుడు దేనిగా తీర్చబడ్డాడు? నీతిమంతుడుగా. విశ్వాసం మూలముగా. ఏ విశ్వాసం? క్రియలు కలిగిన విశ్వాసము కలిగిన వ్యక్తిగా నీతిమంతుడుగా యేసేపు తీర్చబడ్డాడు. ఏమిటి ఆ క్రియలు? యేసేపు చేసిన క్రియలు ఏమిటి అంటే, ఇదిగో యేసేపు వివాహం చేసుకున్నాడు, అనగా ప్రదానము చేయబడ్డాడు. ప్రదానం చేయబడిన తర్వాత యూదుల పద్ధతి ప్రకారం వారు భార్యాభర్తలుగా తీర్చబడతారు. ఇప్పుడు భార్యాభర్తలుగా ఉన్నారు. ఏకము కాకమునుపు ఏమయ్యారంట? పరిశుద్ధాత్మ వలన గర్భవతి అనే సంగతిని ఎవరు తెలుసుకున్నారు? యేసేపు తెలుసుకున్నాడు. యేసేపు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు యేసేపు నీతిమంతుడని దేవుడు ఎలాగో సాక్ష్యం పలుకుతాడు అని మనం ఆలోచన చేస్తే, యేసేపును గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అతడు నీతిమంతుడు అని రాసి ఏమన్నాడు చూడండి. అతడు చేసిన క్రియలు ఏంటంటే ఆమెను అవమానపరచ నొల్లక అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అతడు నీతిమంతుడు కనుక అతని క్రియల్లో తేటగా కనపడుతుంది. ఏమిటి? అతని క్రియలు ఆమెను అవమానపరచకుండా ఉన్నాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? అతడు నీతిమంతుడు అన్నాడు ప్రియులారా. నిజంగా ఒక చిన్నది జరిగితే లోకంలో ఏం చేస్తారండి? వెలివేస్తారు, అవమానపరుస్తారు, నిందిస్తారు, విడాకులు అంటారు, రకరకాలుగా అవమానపరచటానికే చూస్తారు. కానీ ఆమెను అవమానపరచటానికి యేసేపు ఏమాత్రము ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? యేసేపు ఆమెను ప్రేమించాడు. యేసేపు ఆమెను క్షమించాడు. ఆమెను ప్రేమించాడు, ఆమెను క్షమించాడు కాబట్టే ఆమెను అవమానపరచకూడదు అని మనసులో ఉద్దేశించుకొని ఏమి చేయాలనుకున్నాడంటే రహస్యముగా విడనాడ ఉద్దేశించను, అనగా బహిరంగంగా అందరి ముందుకు తీసుకొని వచ్చి బహిరంగంగా అందరి ముందు పెట్టి ఈమెను రచ్చకీడ్చాలి, ఈమెను కోర్టుకీడ్చాలి, ఈమెను అవమానపరచాలి, నా జీవితంలో ఈమె చేసిన అపకారం చూడండి ప్రజలారాని అందరినీ పిలిచి ఆమెను అవమానపరచాలి అనుకోలేదండి. ఎంత గొప్ప ఆలోచన యేసేపుది. అందుకనే అతని క్రియల్లో అతడు నీతిమంతుడుగా కనపడుతున్నాడు అనే మాట మనం చూస్తున్నాం పిల్లారా. లోకంలో మనల్ని అనేక సార్లు అవమానపరుస్తూ ఉంటారు. ఆ అవమానాన్ని మనసులో పెట్టుకొని మరలా మనము తిరిగి ఇతరులను మనము అవమానపరచడానికే చూస్తాం. నిజంగా లోకములో ఈ రీతిగా అవమానం చేసేవారు అనేక మంది ఉన్నారు. అయితే యేసేపు యొక్క జీవితం, యేసేపు యొక్క మాదిరి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే అతడు నీతిమంతుడు అని జ్ఞాపకం చేస్తూ ఆమెను అవమానపరచనుల్లక మనసులో ఏమనుకున్నాడు తెలుసా? ఈమెకు దాదాపుగా 14 నుండి 15 సంవత్సరాల వయసు ఉంది. మరియకు, యేసేపుకు 17 సంవత్సరాల వయసు ఉంది. ఇద్దరు యవనస్తులే. ఇదిగో నేను ఈమెను అవమానపరిస్తే ఈమె తల ఎక్కడ పెట్టుకుంటుంది? నేను ఈమెను అవమానపరిస్తే సమాజంలో ఎలా తిరుగుతుంది? ఈమె నా భార్యగా చేయబడింది కదా, ఈమెను నేను ప్రేమించాను కదా, ఈమెను నేను క్షమిస్తున్నాను కదా అని ఇంతగా నేను ప్రేమించిన నా భార్యను ఇలాగ అవమానపరచాలా అని ఏం చేస్తున్నాడు? ఆమెను అవమానపరచనుల్లక. యేసేపు యొక్క ఆ యొక్క లక్షణమే, యేసేపు యొక్క ఆ క్రియలే యేసేపుని ఏం చేసినాయండి? నీతిమంతుడిగా చేశాయి అనే మాట మనం చూస్తున్నాం. అతని క్రియలు అతను నీతిమంతుడిగా చేశాయి. మొదటిగా యేసేపు యొక్క
లక్షణాల్లో మొదటి అతడు నీతిమంతుడు. రెండవది అక్కడే చూద్దాం, చూడండి ఏమన్నాడు, అవమానపరచనులక ఆమెను విడనాడ ఉద్దేశించను అనే మాట మనం చూస్తాం. అంటే ఎలా విడనాడాలనుకున్నాడండి ఆమెని? రహస్యంగా, అంటే ఎవరికి చెప్పకుండా. ధర్మశాస్త్ర ప్రకారము ఒక తప్పు జరిగిందంటే ఆమెను ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 1వ వచనం చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము. ఆమెను పెండ్లి చేసుకొనిన తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల పరిత్యాగ పత్రిక రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపించేసేయాలి. అంటే ఇదంతా రహస్యంగా జరిగేదా, బహిరంగంగా జరిగేదా? బహిరంగంగా జరిగేది. ఒక స్త్రీ పట్ల ఇదిగో మానభంగ సూచన అనగా ఆ స్త్రీ చెడిపోయినటువంటి సూచన కనబడితే, అపవిత్రపరచబడిందనే సూచన కనబడితే ఆమెను ఏమి చేయాలి? ఆమెను పెద్దలు పిలిపించాలి. ఆమెను పిలిపించి ఇదిగో పరిత్యాగ పత్రిక రాయించాలి. అందరి ముందు ఆమెను పిలిచి, ఇదిగో నువ్వు నాకు చేసిన అన్యాయానికి నా ఇంట ఉండటానికి వీల్లేదని ఇంట నుంచి ఆమెను ఏమి చేయాలి? పంపివేయాలి అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. ఇంట నుండి పంపించి వేయాలి అన్నాడు. అంటే డైవోర్స్, పరిత్యాగ పత్రిక అంటే ఏంటి? డైవోర్స్ పేపర్స్ రాయించి, ఇదిగో నీకు నాకు చెల్లు, నువ్వు నాకు చేసిన దానికని ధర్మశాస్త్ర ప్రకారం అలాగే చెయ్యాలి, కానీ విడనాడాలి. కానీ ఆ దినాల్లో యోసేపు ఆ యవనస్తురాలిని ఏమాత్రము విడనాడినవాడు, అంటే రహస్యముగా విడనాడాడు, కానీ బహిరంగముగా ఆమెను విడనాడినవాడు కాడు అనే మాట మనం చూస్తున్నాం. రహస్యంగా విడిచిపెట్టాడు. నిజంగా ఈ దినాల్లో ఎన్నో వివాహాలు మనం చూస్తున్నాం. అసలు అమెరికా దేశంలో అయితే 3 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి అంట. అంటే 3 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నారు, తర్వాత మరొక పెళ్లి చేసుకున్నాడు. అసలు పెళ్ళైన వారానికే విడిపోతున్నారు, ఇప్పుడైతే 3 నెలలకే విడిపోతున్నారు, సంవత్సరానికే విడిపోతున్నారు ప్రియులారా. అంటే ఎలాగంటే ఆమె నా పట్ల ఇలా చేసింది, ఇలా మాట్లాడింది, అలా చేసి తల్లిదండ్రుల ప్రమేయం కల్పించుకొని గలిబిలు చేసుకొని అల్లరి పాలైపోతున్నారు. అయితే ఒక రకంగా చెప్పాలంటే యోసేపు ఏం చేశాడో తెలుసా? ఆమెను క్షమించాడు ప్రియులారా. నీవెప్పుడైతే నీ భార్యను క్షమించగలుగుతావో అప్పుడు ఇదిగో ఆమె పట్ల అలాంటి స్వభావం, అలాంటి మనసు నీలో ఉంటుంది. క్షమించే మనసు, ప్రేమించే మనసు నీలో ఉంది. కాబట్టి ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించాడు అనే మాట మనం చూస్తున్నాం. రహస్యంగా విడనాడటం అనే ఆ మాటకి, రహస్యంగా విడనాడటం అంటే ప్రజలందరి ముందు బహిరంగముగా తనకు అన్యాయము చేయలేదు, అనగా ఆమె పట్ల మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు ప్రియులారా. మూడవది అక్కడే చూద్దాం, చూడండి. చేర్చుకోవటానికి భయపడొద్దు అనగానే యోసేపు ఏం చేశాడండి? ఆమెను చేర్చుకున్నాడు. యోసేపు యొక్క లక్షణం ఏమిటంటే దేవుని మాటకు విధేయుడయ్యాడు అని గుర్తుపెట్టుకోవాలి. యోసేపు ఎలాంటి వాడు? దేవుని మాటకు విధేయుడయ్యాడు. నిజానికి దూత ప్రత్యక్షమై ఏమని చెప్తుంది? నీ భార్యను చేర్చుకో అంటే సాధారణంగా ఏమనాలి? ఎందుకు నేను చేర్చుకోవాలయ్యా? ఏమి మేలు జరిగిందని నేను చేర్చుకోవాలయ్యా? ఇంతగా ప్రేమించినామా నాకు మోసం చేసిందని నేను చేర్చుకోవాలా అని తిరిగి ప్రశ్నించాల్సిన వాడు ఏం చేస్తున్నాడండి? చేర్చుకుంటున్నాడు. చేర్చుకుంటున్నాడు అంటే దేవునికి విధేయుడవుతున్నాడు. ఏం చెప్తే చేర్చుకున్నాడు? ఏమేం చెప్పాడు? నీ భార్యను చేర్చుకో అనగానే చేర్చుకున్నాడు. నీ భార్యను ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళు అంటే తీసుకువెళ్ళాడు. నీ భార్యను ప్రజాసంఖ్య రాయించడానికి తీసుకొని వెళ్ళనగానే ప్రజాసంఖ్య రాయించడానికి తీసుకొని వెళ్ళాడు. నీ భార్యకు పుట్టిన కుమారునికి యేసు అని పేరు పెట్టు అంటే పేరు పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. ఏ విషయంలో కూడా దేవుని చిత్తానికి, దేవుని మాటకు వ్యతిరేకత చూపినవాడు కాదండి. దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు, దేవుని మాటకు విధేయత చూపించినవాడు.
అతడు చేర్చుకున్నాడు అనే మాట చూద్దాం. చూడండి 25వ వచనంలో 24 చూడండి. యోసేపు నిద్ర మేలుకొని ఏమన్నాడు? ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను ఏం చేశాడండి? చేర్చుకొని అన్నాడు. చేర్చుకున్నాడు, పేరు పెట్టాడు. పేరు పెట్టినవాడు 8 రోజులకి యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి సున్నతి చేయాలి కాబట్టి సున్నతి చేయటానికి వెళ్ళి ఇదిగో ఆ సున్నతి కార్యక్రమాన్ని చేయించాడు, అనగా ప్రతిష్ఠ చేయించాడు, సుమయోను చేతుల్లో పెట్టాడు. ఎవరో తెలుసా ఇవన్నీ చేసింది? యోసేపు. యోసేపు దేవుని మాటకు లోబడ్డాడండి. లోబడ్డాడు. విధేయత అంటే నిజానికి దేవుని మాటకు విధేయత చూపటం అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా దేవుడు ఏం చెప్పాడు? యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువు యెహోవా నాకు వినుబుద్ధి పుట్టింపగా ఏమన్నాడు చూడండి అక్కడ. ప్రభువు యెహోవా నాకు వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మాట వినకుండా పోలేదు అంటాడు. అక్కడ చదవండి అయ్యా మాట. ప్రభువు యెహోవా వినుబుద్ధి పుట్టింపగా ఏమన్నాడు? 5వ వచనం 55. నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా. అది అంటే విధేయత అంటే అర్థం ఏంటంటే తిరుగుబాటు చేయకపోవటమే. నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. అయ్యా ఎట్టబోతాను నేను అనలేదు. ఇంకా చదువయ్యా. వినకుండా నేను తొలగిపోలేదు. ఏంటండి? ప్రభువు చెప్పాడు, నువ్వు వెళ్ళయ్యా, ఈ లోకములో ప్రజలు పాపములో ఉన్నారు, వెళ్ళు అంటే ప్రభు వినుబుద్ధి పుట్టించాడంట కుమారునికి. ఏం చేశాడు? ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. తిరుగుబాటు చేయని స్వభావమే విధేయత. తిరుగుబాటు చేసిన వాడు కాడు. ఎవరో యోసేపు తిరుగుబాటు చేసిన వాడు కాడు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, అక్కడ 53వ అధ్యాయంలో తిరుగుబాటు చేయని స్వభావం అంటే 7వ వచనం చూడయ్యా. యెషయా గ్రంథం. నోరు తెరవలేదు అంటే అర్థం ఏంటి? నోరు తెరిచి మాట్లాడవచ్చు ఆయన, కానీ మాట్లాడలేదు. అదే ప్రియులారా, నోరు తెరవలేదు అంటే అర్థం ఏమిటంటే అతడు విధేయత చూపించాడు. ఇంకా ఏమన్నాడు చూడండి, మౌనముగా ఉండునట్లు అన్నాడు. అతని యొక్క మౌనం దేన్ని చూపిస్తుందంటే అతని యొక్క విధేయతను. దేవుడు అలాంటి విధేయత చూపించాడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో అతడు దూషింపబడి ఏమన్నాడు? బదులు దూషింపక అన్నాడు. నిజంగా దూషించబడిన వాడు బదులు దూషించవచ్చు. మానవుడుగా ఉన్నాడు కాబట్టి ఏమైనా మాట్లాడవచ్చు. బదులు దూషింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి దేవుడు కుమారుడు అప్పగించుకున్నాడు పిల్లరా. అదే విధేయత. ఆయన విధేయత చూపిన వాడుగా మనం కనపడుతున్నాం. ప్రజాసంఖ్య రాయించుకోవాలా? వెళ్ళారు. యూదయకు వెళ్ళారు. గలిలయను విడిచి వారు వెళ్ళారు. ఇదిగో అలాగే ఐగుప్తు దేశానికి వెళ్ళు అన్నాడా? వెళ్ళారు. అలాగే దేవాలయానికి వెళ్ళు, దేవాలయానికి వెళ్ళటానికి పస్కా పండగ వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు కూడా వారు వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్ల అన్ని విషయాల్లో యోసేపు ఏం చేస్తున్నాడు? విధేయత చూపుతున్నాడు. పిల్లారా, విధేయతలో ఎంత ఆశీర్వాదం ఉందండి. తనకు విధేయులైన వారందరికీ, క్రీస్తుకు విధేయులైన వారందరికీ దేవుడు ఒకటి ఇస్తున్నాడు. అదేమిటంట? నిత్య రక్షణ. ఎంత ఆశీర్వాదం అండి. విధేయత ద్వారా మనము నిత్య రక్షణను సంపాదించుకుంటున్నాం. అంటే విధేయత చూపకపోతే ఏమి లేదు, రక్షణ లేదు. ప్రియులారా, కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను అంటే అర్థం ఏమిటంటే ఆమెను ముట్టుకోలేదు అని అర్థం కదా. ఎప్పటి వరకు అంటండి? కుమారుడు పుట్టే వరకు ఆమెను ఎరగకుండెను అనగా యోసేపు ఆశా నిగ్రహం కలవాడు, యోసేపు ఇంద్రియ నిగ్రహము కలవాడు అని గుర్తుపెట్టుకోవాలి. యోసేపులో ఉన్నటువంటి లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మొదటిగా యోసేపు ఎవరా? అతడు నీతిమంతుడు అని మనం చూసాం. రెండోది అతడు రహస్యముగా విడనాడ ఉద్దేశించాడని చూసాం. మూడవదిగా దేవుని మాటకు విధేయత చూపించాడు అని చూసాం.
మూడవదిగా ఇంద్రియ నిగ్రహము, ఆశా నిగ్రహము కలవాడు అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ నిగ్రహం అంటే ఇక దాని గురించిన ఆలోచన ఏం చేయటం, పక్కన పెట్టటమే. ప్రియులారా, శరీరములో ఉన్నటువంటి మనము సాధారణంగా వారిద్దరు ఎవరు? మంచి యవనస్తులు, చిన్న వయసే, చిన్న యంగ్స్టర్స్. అంతటి యంగ్స్టర్స్ ఒకే చోట ఉంటున్నప్పుడు యేసేపు గురించి చెప్పబడిన సాక్ష్యము, ఆ కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో కూడా యేసేపును గురించి చదివితే 39వ అధ్యాయములో నేనెంత ఈ దుష్కార్యము చేసి నేనెట్లు ఈ పాపము కట్టుకుందును అంటున్నాడు కదా. ఆమె ఏమి చేయమంటుంది? ఆమె తనతో శయనించుమని అడుగుతున్నప్పుడు శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను మాట విన్నవాడు కాడు అని రాయబడింది. అంటే తన జీవితాన్ని నిగ్రహం కలిగి ఉన్నాడు ఆ యేసేపు. అయితే ఈ యేసేపు కూడా అలాంటి స్వభావం కలిగిన వాడే. ప్రియులారా, ఆత్మ ఫలాలు 9 ఉన్నాయి. ఈ 9 ఫలాల్లో ఆఖరి ఫలము, 9వ ఫలం ఏమిటంటే ఆశ నిగ్రహము అన్నాడు. ఈ ఆశా నిగ్రహము అనే దాంట్లో మానవులకు ఎన్నో ఆశలు ఉంటాయి. యాకోబు పత్రికలో కూడా చెప్పాడు, లోకములో ఉన్నదంతయు ఏమన్నాడండి? యోహాను పత్రికలో కూడా చెప్పాడు, ఏమన్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అన్నాడు. ఆశను కంట్రోల్ చేసుకోలేకపోతే ఆశా నిగ్రహములు లేనివాడే అవుతాడు. ఆదాము హవ్వలు ఆ పండును చూసి వారు ఆశా నిగ్రహాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తాం. దీన ఇదిగో తన యొక్క ఇంటిని వదిలిపెట్టి ఏం చేసింది? లోకాన్ని చూడాలని వెళ్ళింది, లోకం కోసం పరుగులెత్తింది, నష్టపోయింది అన్న మాట మనం చూస్తున్నాం. ఆశా నిగ్రహము. ప్రియులారా, మనసుకు నిగ్రహం కావాలి, శరీరానికి నిగ్రహం కావాలి. ఆ నిగ్రహం లేకపోతే, మనసుకు నిగ్రహం లేకపోతే ఏమైనా చేస్తాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం ఒక మాట చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయము ప్రాకారము లేక పాడైపోవు పురము ఎంతో. అంటే ఒక పట్టణానికి ప్రహరీ వాళ్ళు లేదు, గోడ లేదు, లేకపోతే ఆ పట్టణం యొక్క పరిస్థితి ఎట్లాగో ఆ మనసుకు కూడా ఏముండాలంటండి? ప్రాకారం. అణుచుకోవటం అంటే నిగ్రహము కలిగి ఉండటం అన్నాడు. ప్రియులారా, నిగ్రహం కలిగి ఉండాలి. లోకములో మరి ఆశలు ఉన్నాయి. అంటే మొదటిగా లోకాశ. మానవునికి లోకాశలు ఉన్నాయి. లోకములో ఉన్న ఆశలు, పాత ఆశలు, పాపపు ఆశలు ఉన్నాయి. కిబ్రోతు హత్తావలోకి వెళ్ళిన తర్వాత వారు మాంసము వారి పళ్ళ సందుల్లో ఉండగానే వారు నశించిపోయారంటూ వారికి ఏం ఆశలు ఉన్నాయంట? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు అని పాత జీవితాన్ని, పాప జీవితాన్ని, చీకటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏమిటి? ఉల్లిపాయలు, కీరకాయలు, దోసకాయలు, మీకు అన్నీ తెలిసినయలేండి. వీటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రియులారా, లోకపు ఆశలు అన్నాడు, లోకములో ఉన్నది అన్నాడు. అలాగే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ఏమన్నా ఇది ఏం ఆశ అంటే పాపాన్ని ఆశించేది అన్నాడు. మొదటిది లోకపు ఆశ అయితే రెండోది పాపపు ఆశలు అన్నాడు. ప్రియులారా, పాపపు ఆశలు అన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆశించుచు పాపము మానలేని కన్నులు కలవారు అన్నాడు. అయితే యాకోబు పత్రికలో మరొక ఆశ ఉన్నది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణానికి ఉంటుంది. దురాశ, పాపపు ఆశ, లోకపు ఆశలు ఉన్నాయి.
ఇవి మనము నిగ్రహం చేసుకోలేకపోతూ ఉన్నాము అన్నాడు. ఈ ఆశా నిగ్రహం ఎన్నో ఉంటాయి. అయితే యోసేపు తనకున్న ఆశలన్నింటినీ ఏం చేసుకున్నాడు? చంపేసుకున్నాడు. తన ఆశలను చంపేసుకొని ఇక ఆశల వైపు వెళ్ళినవాడు కాడు. పిల్లారా, అంత మాత్రమే కాదు, దేవుడు మనకు శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనకు దయచేశాడు అన్నాడు. మనకేమిచ్చాడంటే ఆశా నిగ్రహము ఉండాలి. రెండవది మనకేమిచ్చాడు దేవుడు? ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి చెప్పండి? మనకు ఇంద్రియాలు ఉన్నాయి, పంచేంద్రియాలు అంటారు. శరీరము, కన్ను, ముక్కు, చెవి. పాపం వినకూడదు, పాపాన్ని చూడకూడదు, పాపాన్ని మాట్లాడకూడదు, పాపము చేయకూడదు, పాపాన్ని ఆలోచించకూడదు. అనగా నీ కంటితో చూసినటువంటి ఈ ఇంద్రియాలు, కన్నుతో నేను చూడకూడదు, నేను చేయకూడదు, నేను వినకూడదు అనేటువంటి ఆలోచన నిగ్రహం కలిగి ఉండాలి. అలాంటి నిగ్రహం కలిగిన వాడే యోసేపు మనం చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే ఆమె కుమారుని కను వరకు ఏం చేశాడు? ఆమెను ఎరుగకుండెను అన్నాడు. ప్రియులారా, ఎవరి కంట్రోల్లో ఉంటే నీకు నిగ్రహం ఉంటుంది చెప్పండి? దేవుని కంట్రోల్లో ఉంటేనే. అపవాది కంట్రోల్లో ఉంటే నీకు నిగ్రహము ఉండదు. మన కన్ను దేవుని ఆధీనంలో ఉండాలి. ముఖ్యముగా నీ హృదయమును భద్రము చేసుకో అన్నాడు కదా. హృదయాన్ని భద్రం చేసుకో. మన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. మన కళ్ళు, చెవులు, మన ఇంద్రియాలన్నిటినీ ప్రభువుకి ఇవ్వాలి. ఆయన ఆధీనంలోనే నడవాలి. అపవాదికి ఇచ్చావా, అపవాది ఏం చేస్తాడు? నీ కళ్ళను పాడు చేస్తాడు, చూడరాని వాటిని చూపిస్తాడు, నిగ్రహం కోల్పోయేటట్టు చేస్తాడు. నిగ్రహం కోల్పోయిన వ్యక్తి పాపానికి ఒడిగడతాడు. ఎంత ఘోరం అది. కాబట్టి యోసేపు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, అతడు ఏమని చేశాడంటే చూడండి, అతడు కుమారునికి యేసు అను పేరు పెట్టాను. అసలు మొట్టమొదటిగా యేసు అనే పేరు ఎవరి నోట నుంచి వచ్చింది చెప్పండి? యోసేపు నోట నుంచే వచ్చింది. అంటే దూత చెప్పాడు, కానీ మానవుల్లో యోసేపు నోట నుంచి వచ్చింది. యోసేపు అని పేరు పెడతామనగానే యేసు అని పేరు పెట్టాడు. అనగా రక్షకుడు అని అర్థం పిల్లారా. అంటే యోసేపు ఎవరో తెలుసా? రక్షకునికి సంరక్షకుడు అని అర్థం. అంతే కదా. ఈ రక్షకుడికి పుట్టిన యేసు క్రీస్తు ప్రభువారికి యోసేపు ఎవరై ఉన్నాడు? సంరక్షకుడై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారిని ఆ బాల్య దినముల నుంచి చక్కగా దైవభక్తిలో పెంచినవాడు, జ్ఞానములో పెంచినవాడు, అనేకమైనటువంటి పరిచర్యల్లో ఉపయోగించుకున్నవాడు, చక్కగా తన వడ్రంగి పనిని నేర్పించినవాడు, 12 సంవత్సరాల వయసు దాకా దైవభక్తిలో పెంచినవాడు, తల్లిదండ్రుల భయము నేర్చుకున్నాడు. ఎవరో తెలుసా? అలాగూ నేర్చుకునేటట్లు చేశాడు ఈ యోసేపు ప్రియులారా. అయితే ప్రియులారా, ఈ యోసేపు ఎవరంటే దావీదు వంశము అనే చదివాము లోకాసు వార్తలు. దావీదు వంశము రాజవంశము ప్రియులారా. మరియా భర్తగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి సంరక్షకుడుగా ఉన్నాడు, రాజగోత్రికుడుగా ఉన్నాడు. అసలు ఎవరో తెలుసా? నజరేతు ప్రాంతంలో, గలిలయలోని నజరేతు అంటే గలిలయ, యోదయ అనే ప్రాంతాన్ని ప్రజలు ఇష్టపడతారు. యోదయ అనే ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతముగా, అది ప్రాముఖ్యమైన ప్రాంతముగా యోదయ ప్రాంతాన్ని పరిగణిస్తారు. యోదయ, ఈ యెరూషలేము, ఈ ప్రాంతం అంతటిని. అయితే గలిలయ ప్రాంతము మరి దానిని ఎవరు పట్టించుకోలేనటువంటి ప్రాంతం. గలిలయలో ఉన్నటువంటి నజరేతు ఇంకా వదిలివేయబడినటువంటి పట్టణం, వదిలివేయబడినటువంటి గ్రామం, ఎవరు కూడా కనికరించలేనటువంటి గ్రామం. అందుకే ఏమన్నాడు? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నాడు. అంటే అంత పనికిమాలినది నజరేతు, అంత పాడైపోయినది నజరేతు, అంత తృణీకరించబడినది నజరేతు. అతని యొక్క స్థితి కూడా తృణీకరించబడినటువంటి స్థితే. సామాన్యమైన వడ్రంగిగా ఉన్నాడు, సామాన్యమైన గ్రామములో ఉన్నాడు, తృణీకరింపబడిన పట్టణములో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని రాజవంశములో ఎన్నుకున్నాడు.
మనం కూడా అలాంటి వారమే కదా. రాజులైన యాజక సమూహంగా చేశాడు. మనం నిజంగా దేవుడు లేని వారం, మనము సామాన్యులం. మనలో ఏ స్థితి మేలుకరమైనది మనలో చూస్తే ఏ మంచి లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? రాజులైన యాజక సమూహంగా చేశాడు. నిజంగా యేసేపు ఎన్నిక లేనివాడు, యేసేపు తృణీకరించబడినవాడు, యేసేపు పేదవాడు, యేసేపు వడ్రంగి, యేసేపు సామాన్యుడే. కానీ ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఇదిగో ఎన్నిక లేనటువంటి యేసేపు ద్వారా ఒక గొప్ప కార్యం, ఒక గొప్ప పాత్రగా, నిజానికి వారు భూసంబంధమైనటువంటి తల్లిదండ్రులుగా ఎంచబడి వారి వారి పాత్రను వారు నెరవేర్చారు. దేవుడు నాకు అప్పగించిన పని నేను చెయ్యాలి, ఇదిగో ఆయన మాటకు విధేయుడవ్వాలి, నేను లోబడాలని చెప్పి లోబడి, ప్రభు మాటకు లోబడి ఇద్దరు మరియా యేసేపులు దేవుని పట్ల, క్రీస్తు ప్రభు పట్ల వారి కార్యాన్ని నెరవేర్చారు. ప్రియులారా, యేసేపు ఇక వంశావళి బైబిల్లో అక్కడికే ఆగిపోయింది. తర్వాత యేసేపు తర్వాత ఇంకా వంశావళి చెప్పబడలేదు. ఎందుకో తెలుసా? అంటే దేవుడు ఆ వంశావళిని ఆ రీతిగా ఆశీర్వదించబోతున్నాడు అన్నాడు. తృణీకరించబడినటువంటి స్థితి, ఏమీ లేనటువంటి స్థితి, పేదరికం కలిగినటువంటి స్థితి, మరి అలాంటి స్థితిలో నిన్ను నన్ను కూడా అలాంటి స్థితిలో ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఎంచుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా చేశాడు, తన సొత్తైన ప్రజలుగా చేశాడు, గొప్ప జనాంగముగా చేశాడు. అంతే, గొప్ప జనాంగము లోకములో ఎవరో తెలుసా? నీవు నేనే, ప్రభువుని ఎరిగిన మనమే. ఒకప్పుడు ఎవరు? మనం తృణీకరించబడిన వారమే. పిల్లరా, యేసేపు యొక్క జీవితం మనకెంతో మాదిరికరమైన జీవితం.